విడనాడకురా కృష్ణయ్య నన్ను విడనాడకురా కృష్ణయ్య మనసున మాలిని మరువబోకురా నన్ను విడనాడకురా కృష్ణయ్య మనసున మాలిని మరువబోకురా నన్ను విడనాడకురా కలతలు కలలైపోయెను కలిగిన కలతలు కలలైపోయెను కలసిన మాటలు వలలైనవిరా కలసిన మాటలు వలలైనవిరా నన్ను విడనాడకురా కృష్ణయ్య మనసున మాలిని మరువబోకురా నన్ను విడనాడకురా కృష్ణ అమ్మా ఎవరితోనే గొడవ ఏంటి ఎవరో గాలి మండి వాళ్ళతో మనకు పని ఉంది కానీ ఏం చేస్తున్నావే శ్రీకృష్ణ పరమాత్మని ధ్యానం చేసుకుంటానమ్మా నా తల్లి ఎప్పుడు నీ ఆటపాటే గాని నా మాట ఇంత నాటుకున్నదేమి నీకు ఏం మాటే ఆ భవానీ శంకరాన్ని ఇంతటితో ఈడ్చి పాడేయమని 1,00,000 సార్లు చెప్పాను ఎందుకేవాడు మన ఇంటికి రానిస్తావు నా మాట అది కాదమ్మా అంత సొమ్ము పెట్టిన వాణ్ణి ఇంతలోనే ఆవలకు నెట్టలేక చూస్తున్నానే ఏమిటమ్మా అర్థ పెట్టాడా ఏదమ్మా వాడు అర్థ పెట్టాడో చెప్పమ్మా ఒకసారి వింటా తనకున్న సర్వస్వం మనకే దోచిపెట్టాడే అయినా సరే పెద్దతనం వచ్చి మర్చిపోయి ఉంటావు కానీ నేను చెబుతాను సావధానంగా ఆలకించవే అమ్మా మగలును వలపులు వర్షించి తొలినాడే మగలును వలపులు వర్షించి తొలినాడే తిరుగని పిచ్చి నీకన్నీ నా గుణాలే వచ్చాయి వచ్చిన నెలలోనే మచ్చిక మీర లాలించి మానపురం పెంచినాను మంచి పని చేసావే తల్లి బన్నసరాలకై పట్టు పుట్టములకై ఇల్లు విక్రయము చేయించినాను తినవెచ్చములకని తినుబండములకని పెండామునగలు మార్పించినాను ఏమిటమ్మా పెళ్ళం నగలు మార్పించేసాను గొప్ప పిచ్చి పిల్ల నువ్వైతే పెళ్ళం నగలే మార్పించావు నువ్వు నేనైతే వాడత్తగారు వెళ్ళ పుస్తులతో కూడా అమ్మించాని అమ్మా నీ అనుభవం ఎంత నా అనుభవం ఎంతమ్మా అనుభవక్కలదే బుద్ధి పెట్టి ఆలోచించాలమ్మా సరే ఇది వినమ్మా అన్ని వగలును చూపి ఇన్ని రీతుల మాపి అన్ని వగలును చూపి ఇన్ని రీతుల మాపి ఎట్టులింతలోనే ఏగుమందో ఆతడు సురన్న ఆతని కడగన్న ద్రవ్యము ఎట్లు మనకు దక్కునమ్మా
ఈ శ్రీరంగ నీతినే నేను చేర్చున్నది. ఏమ్మా? చూడు అమ్మడు, నీ అందానికి, నీ చందానికి, నీ విద్యకు, నీ తెలివికి ఈ ఒక్క నోటి కనుక నీ దగ్గర లేకపోతే ఏమి లేవటమ్మా? కోట్లు కోట్లు సంపాదించిపోతున్నట్టే చూడు. ఎలాగమ్మా? విత్తమున్నంత వరకు విటుని మనము కోరి నెత్తిపై వలయు విత్తముడిగిన తోడని బిడియముడిగి కుక్క నవ్వల బయటకు నెట్ట వలయు. అమ్మడు, ఇలా లక్షణాలు కూడా నేర్చుకుంటాను కానీ నీ కాలంలో అదేనే ఆ కాలంలో నీవు ఇలాగే చేసేవేమిటే అమ్మా? నా కాలంలోనా? అవునే, నా చిన్నతనంలో. అవునమ్మా. నేను ఎన్ని కొంపలు ఆర్పేశాను, ఎన్ని కాపురాల్లో చిచ్చు పెట్టేశాను అమ్మా. అసలు రైల్వే స్టేషన్ దగ్గర, బస్ స్టేషన్లోనూ చాలా మంది సిత్తి కాగితాలు, ప్లాస్టిక్ సీసాలు ఏరుకున్నారు. అవునే, చాలా మందిని చూశాను. ఎవరే వాళ్ళు? వాళ్ళంతా ఒకప్పుడు జమీందారు. మరి ఇప్పుడు ఎందుకు అలా ఉన్నారు? మన ఇంటికి వచ్చారు అలా. నీ మహత్యమా నాయమ్మే. అప్పుడు ఈ కూర్చున్న వాళ్ళలో ఎంత మందిని మాత్రం అసలు ఇంటి దగ్గర పెళ్ళాలతో కాపురం చేయనిచ్చారు. సంక్రాంతి నిజంగా మన ఇంటి చుట్టూ గిరగర్రమంటూ బొంగను తిప్పే ఉంటావు. నా వయసులో ఈ మగాళ్ళంతా మన ఇంటికి గొర్రెల మంది బయటపోయేవారు. రోజు 4 మంచాలు సిద్ధం చేసి ఉంచేదాన్ని. ఉన్నది నువ్వు ఒక్కదానివి, నీకు ఎందుకే 4 మంచాలు? అవును, మరి ఆయనే ఉంటే తెల్లసేరుతో పనే ఉందని. మరే మంచాల గురించి నీకు తెలిస్తే నాకు ఈ పోట్లేంటి? ఉన్నది ఒక్కదానివే కదవే, ఒకటి సరిపోదా? పడుకోవడానికి ఏదో చాలు. మరి ఇప్పుడు ఎవరికైనా వ్యాపారం చేయాలంటే డబ్బులు పెట్టుబడి పెట్టాలి. అవును కదా కదా, మన వ్యాపారానికి మంచాలు కావాలి. బాబోయ్, వచ్చేవాడు వస్తుంటే పోయేవాడు పోతుంటే వీధి కుమార్ రావడం, దొడ్డి కుమారం అవడం. ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామి గుడికి 4 తలుపులు మూసారు కానీ మన తలుపులు ఎప్పుడు అలా బార్లా తీస్తుంటాయి. అమ్మా, తలుపులు బార్లా తెరచు కూర్చుంటే దొంగలు పడలేదు ఏమిటి మన ఇంట్లో? దొంగలు పడ్డవా? అసలు నేను నిద్రపోతే కదా దొంగలు పడ్డాను. అది అప్పుడు ఎంతమంది వస్తే వద్దనాని వచ్చిన వాడిని వచ్చినట్టే బాగా వేడెక్కించి చకచకలాడించేసాడు. నా చిన్నతల్లో చేసిన ముద్దు ముచ్చలు చెప్తున్నాను చూడండి. అవే కావాలి, చెప్పమ్మా. కడులో బియ్యను కరిగించి క్షణములో కొసరి కొసరి 100,000 గుంజినా. ఏమిటేమిటే ఉన్నట్టుండి పులంటే భయపడి చేస్తేను. పులంటే జడుచుకున్నాడే బంగారం. పులంటే మామూలు పులి కాదు. నేను మంచి వయసులో రోజుల్లో మహానుభావుడు పుల్ల వస్తూ పోతూ ఉండేవాడు. ఎవరైనా? ఉప్పలపాటి వెంకటరమణారావు చౌదరి గారు అని ఈ ఊళ్ళో మాయిలు పక్కిరేసి ఆయన ఉన్నాడు. 6 రోజులు రాజానుభావుడు అందగాడు. అప్పుడు ఇద్దరికి జోడి మంచి పడే కుదిరేదే. అవును, వాటేసుకుంటే వారం రోజులైనా విడిచిపెట్టేవాడు. నీ విగ్రహం అటువంటిది, ఎవరైనా నిగ్రహం కోల్పోవాల్సిందే. అసలు నా గురించి ఎలాంటి వారు వచ్చారు తెలుసా? ఎవరెవరు వచ్చారమ్మా? రాజులు వచ్చేవారు, ఆ రాజులు వచ్చేవారు, యాక్టర్లు వచ్చేవారు, లీడర్లు వచ్చేవారు, ప్లేడర్లు వచ్చేవారు, వారర్లు వచ్చేవారు, క్లీనర్లు వచ్చేవారు. అబ్బా, ఒక్కరేమిటి రాజాదిరాజు మొదలుకొని రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదల ఖైదీల వరకు నేనంటే పడి చచ్చేవారేమో. అందరూ సరేలేవే, ఈ రాజమండ్రి సెంట్రల్ జైలు ఖైదీల దగ్గర ఏముంటుంది? చేతులు నలుపుకునే మట్టి తప్ప. నీకు విషయం తెలియదా? ఏమిటది? అమ్మడు, వాళ్ళ జైల్లో శిక్ష చేసినంత కాలం వాళ్ళ చేత పనులు చేస్తారు. అవును, శిక్ష అయిపోయి ఇంటికి వెళ్ళినప్పుడు ఆ పనులు చేసిన దానికి ఖరీదు కట్టి డబ్బులు ఇస్తారు. ఇస్తే మరి ఇంతకాలం జైలు శిక్ష అనిపించారు కదా. అవును కదా, విడిచిపెట్టినట్టు ఇంటికి పోయి పిల్లల్ని చూడాలా? మరి ఎక్కడికి వెళ్ళారు? వెళ్ళేవారైతే మరి ఎక్కడికి వెళ్తారమ్మా? ఆ డబ్బు పట్టుకుని తిన్నగా వాళ్ళ ఇంటికి వచ్చేసేవారు. ఆ డబ్బులన్నీ మనకి సమర్పిస్తే గారు మొండాగోడుగులు ఇంటికి వెళ్ళేవారు. నా మహిమ అటువంటిది. ఇలా నష్టాలు నేర్చుకునే ఆ డబ్బు కూడా వదలలేదేమిటి నువ్వు? ఎవరి దగ్గర ఏది వదలపెట్టవు. అమ్మా, ఇంత బాగా సంపాదించావు కదా, మరి నేను పెద్దదాన్ని అయ్యేసరికి మన ఇంట పూచిక పుల్లైనా లేదు కదమ్మా. ఆ గడించిన సొమ్మంతా ఏం చేసేవే నా బొమ్మాళి? అది నా జీవితంలో చేసిన పెద్ద పాడు పని. బుద్ధి ఏమిటిది? నాకు ఒక మహాఫిజన్ గుట్ట ఆయన తగులుకున్నాడు. ఎంతమంది మధ్యలో ఈయనెవరే? జగతా నల్లగారని. అబ్బా, తమ్ముడు నల్లగారు సందగాడు వచ్చేవాడు. వచ్చి తెల్లవాళ్ళు కూడా ఒకటే మాటలు 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 మాటలు. మరి నోట్లో అస్సలు బయటికి తీసేవాడు కాదు. అప్పుడప్పుడు జేబులో చేయి పెట్టేవాడు. ఏమైనా ఇచ్చేవాడా? ఏమైనా ఇస్తాడేమనుకునేదాన్ని. అరగంట గోక్కులు చేయి బయటికి. ఇంక నల్లగారి దగ్గర డబ్బులు ఎలా సంపాదించాలని ఆలోచించగా ఉపాయం తట్టింది. ఏమిటా ఉపాయం? కాస్త త్రాగుడు అలవాటు చేస్తే ఆ త్రాగిన మత్తులోనే ఇస్తాడనుకున్నాను. మరి ఆయన తాగాడా? మహాగడుగుడే ఏమన్నాడు తెలుసా? శ్రీహరి, నువ్వు కూడా నా ప్రక్కన కూర్చొని తాగిపోతే తాగినని మొండికేసుకుంటా. నీకు అలవాట్లేదు కదమ్మా. అలవాట్లేదని ఊరుకుంటే అవసరం మంది, అవకాశం అయింది.
పైగా ఈ తాగే వాళ్ళతో చిక్కేనో తెలుసా? ఏమిటంట? నేను రాత్రి చూశాను. ఏమిటి? డబ్బులు లేకపోతే అప్పు చేసాను తాగుతారు, జత లేకుండా తాగరే మహానుభావులు. అప్పుడు ఆయన ఒక 1/2 గ్లాస్ తీసుకున్నాను. మరి నువ్వు? నేను ఆయన కోసం అని ఒక గ్లాస్ తీసుకున్నాను. అలవాట్లేదని గ్లాసుడు తాగావా? ఉన్నావా? పడిపోయావే అమ్మా? ఎరగనోడికి ఆకాశే మరణం అన్నారే, ఆయన ఒక గ్లాస్ వేసుకునేవాడు, నువ్వు? నేను 2 గ్లాసులు లాగించుకున్నాను. బాబోయ్, ఆయన తప్పనిసే వేసుకునేవాడు, నేను ఫుల్ బాటిల్ పట్టించేసాను. మన గదిలో బర్మా ఉందలేవే అమ్మమ్మది డొక్కు మంచం, అది ఎప్పుడు చూసినా కిర్రు కర్రు కిర్రు కర్రు కిర్రు కర్రు అంటాడు. అమ్మా నన్ను ఏమైనా ఓర్చుకుంటాను కానీ ఆ మంచాన్ని ఏమన్నంటే తట్టుకోలేను. ఎందుకని? అది మనకు అచ్చొచ్చిన మంచమే. ఎలాగా? నువ్వు నేను మా అమ్మమ్మ మీ అమ్మమ్మ ఆ మంచం మీద పుట్టినోడు వేరే తల్లి. తెల్లవాళ్ళు ఆయన నేను కూడా నువ్వెత్తుకో 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 అదేమిటి అప్పుడెప్పుడో దాగితే ఇప్పుడెక్కేసింది నీ కైపు? ఆ జగతాన్ని అల్లగారు సామాన్యుడా, అసలు తెల్లవాళ్ళు ఆయన పడుకునేవాడే, నన్ను పడుకునేవాడే. అబ్బా ఇలా 6 నెలలు జరిగింది. మహానుభావుడు రావడం మానేసి పోతే పోయేళ్ళేవి చేసుకునే అలవాట్లు ఎక్కడ పోతాయమ్మా? అందువల్ల సంపాదించిన సారాదిత్తులు 4 మందికి ఏం మిగలలేదు. అమ్మా వయసులో ఉండగా మనం ఎంత సంపాదించినను ముసలితనం వచ్చేసరికి మన జాతికి కూడు గుడ్డ ఉండరాదని శాపం అటు కదమ్మా. ఇప్పుడు ఆ శాపాన్ని పట్టుమైంది. పూర్వ విటులు వయసు వెళ్ళిన వారికంతా వాడిపోయి చూస్తున్నారు. మరి ఇప్పటి వారు ఇప్పుడు కుర్రాళ్ళు ఏం చేస్తున్నారు? బొడ్డు కిందకి చేరిగట్టిన ఆడదాని బొమ్మ చూస్తే వాళ్ళు సొంగలు ఖర్చుకుంటూ మర్చిపోతున్నారు. సరే కానీ ఇంతకీ అనామకుడేడి? ఎవరే? ఆ అంకు పక్షి. ఎవరమ్మా? ఆ పీనుగా. ఎవరే? ఆ భవానీ సింగనకేడి. అయ్యో అమ్మా ఎంత మెల్లి తిరిగిపోతున్నావే, ఆడో రూపాయి తెచ్చి పెట్టాడు కానీ అంత ఇదైపోతున్నావు. ఏమిటని ఆయన పేరు వింటేనే ఒళ్ళంతా జిబ్బుమంటుంది. పాడు జిబ్బుమని కొండగాలి కత్తిలాగు చుతుంటే తీయని వేడుక మొదలైంది. జిబ్బుమని చూస్తే అలా ఉంటుంది, నాకు ఎలా ఉంటుందో తెలుసా? ఎలాగా? ఒళ్ళంతా తేళ్లు జల్లు బాకినట్టుగా ఉంటుంది. వయసు ప్రభావం అమ్మా. నీకు అలా అనిపించడం సహజమే, నాకు ఇలా అనిపించడము సహజమే. ఎంతకీ ఏమయ్యాడు ఆయన? ఈ పూట ఎవరినో అప్పడిగారట, వారు తప్పక ఇస్తామని వాగ్దానం కూడా చేశారట. అందులోకై వెళ్ళి ఉన్నాడు. అమ్మ నువ్వు నమ్మేసావు. నమ్మేనే. ఆ డబ్బు తీసుకొస్తాడు, నీకు ఇస్తాడు. అవును, నీ పట్టుకొచ్చి నాకు ఇస్తావు, నేను పట్టుకెళ్ళి మన భాషల్లో చేస్తాను. ఎప్పుడు వస్తాయి నీకు? ఏమ్మా ఎంత వయసు వచ్చినా తెలివితేటలు లేకపోతే ఎలా బతుకుతావు? అప్పుడు వీడి గురించి తెలిసిన వాళ్ళు ఎవరు ఈయన అప్పు పెడతారా? ఈ ఉత్సవ కమిటీ పెద్దలు ఎంత మంచి వారే. ఈ పవన్ సింగ్ అప్పులు పాలైపోడని బ్యాంక్ లో లోన్ ఇప్పించే సైకిల్ షాప్ పెట్టించారు సెంటర్. ఏదో రకంగా బ్రతుకుతాడు. వాళ్ళు అలాగే అనుకున్నారు, 4 సైకిల్ గాలి కొట్టి ప్యాచ్ పోతాడు. కానీ దరిద్రుని ఎవరు మాత్రం బాగు చేస్తారు? అదృష్టం అందరూ ఎక్కిస్తారంటే బుద్ధి బురదలోకి దింపిందండి. ఏమైంది? వీడు సైకిల్ షాప్ పెట్టని చూశారు, పాత పిల్లలు సైకిల్ ఎన్ని పెట్టిపోయి వాళ్ళు ఇళ్లలో పడేస్తారు. అయ్యో, మరి శంకరం గారికి ఏం మిగిలింది? తుప్పటి పంపు ఒకటి. తుప్పటి పైన పంపుతో మనకేం పనమ్మా? ఖాళీగా ఉంటాడు కదా, నువ్వు నేను కలిపి డబ్బు నీ కాసేపు నీ కాసేపు నీ కాసేపు నా కాసేపు ఆ గాలి ఉండాలి. అయినా నీకు విషయం తెలుసా? పదవి పోయిన రాజకీయ నాయకునికి, పళ్ళు ఓడిపోయిన వేస్త మాతకు, పరపత్తు పెట్టుకుని పాపరం ఉండాలి. ఈ సమాజంలో ఇలువలేదు. అయినా మనం వెళ్తారు మరి ఇన్ని దినములు ఒక్క మగంతో మన చెరువులకు బిడ్డల పైన నా బెల్ల చెరువులకు బిడ్డల పైన చూడగా వల్ల పలుకులు పిల్లకులు కాబట్టి నా మాట విను. ఇద్దరితో వాడు సాగరపోయి అప్పుడు
చెప్పడానికి మొహమాటం అయితే ఉమ్. నాకు విడిచిపెట్టవే ఇప్పుడు నాకు నువ్వు క్షణంలో సక్కరికి మాట్లాడాలి పట్టి అమ్మా నీ సత్తా నేను ఎరుగుదును లేవే, రేపో మాపో నేనే చెప్పేదని ఊరకుండవే. నిజంగా పంపిస్తా. ఏది కొట్టు? ఆ పట్టు అమ్మా అయితే నువ్వు ఆడుతూ పాడుతూ ఉండవే, లోపల మొక్కలు నీళ్లు పోసి వస్తాను. పోసేయమ్మా. నీతో మారజవుదాన్ని మర్చిపోయాను. ఏమిటి? మొన్న మనం మేజీవాడికి వెళ్ళినప్పుడు సుబ్బారావు గారిని చూపించారు కదా. చూశానమ్మా. ఆయన మన వీధిన 3-4 సార్లు తారులాడాడే. ఏం మాయిదారు రోగం వచ్చి మన వీధికి వచ్చాడే అమ్మా? మాయిదారు రోగం కాదు, వలపు రోగమే. ఆయన వయసులో ఉన్న కుర్రవాడు ప్రేమ వలపంలో రకమైన పిచ్చి పడ్డాడు. అటువంటి పిచ్చి పడ్డ ప్రతి మగవాడికి కూడా ఇదో రకమైన పెద్ద జబ్బు, వలపు జబ్బు. వలపు రోగంపు పుట్టనివాడు సానివాడకే రాడు. వచ్చాడే అనుకో. వచ్చబో వారి నింట వంక కన్నెత్తి చూడడు. మరి చూస్తేను ఎవడు చూదును వాడు మన ఇంట వంటకు వాడు సుమ్మి వచ్చిన వాడు పెద్దమ్మాయి మన పంటకు వాడే పెద్దమ్మాయి వచ్చిన వాడు. అంతేకాదు వాళ్ళ నాన్నగారు గెలిగిందా కొట్లోంచి వేలు తెచ్చి ఖర్చు పెడుతున్నాడు. పొట్టిమండి ఉంది, దాని పేరేం పేరు? రంగనాయకమ్మ. ఈ మధ్య దానికి బట్టే నడమంత్రం సిరి అంత ఇతను వాళ్ళేటి ఇతను. ఆ సంగతి తెలిసే మొన్న మనం పెళ్లి మేజవాణి కచేరీకి వెళ్ళామా, అక్కడ నాకు అతను వసూలు తాంబూలు ఇచ్చేటప్పుడు రవంత రంగు చేశానమ్మా. ఈ తారులాటంతా దాని ఫలితమే. అరగంటలో 6 కాసులు కూడా సమర్పించినాడే. అమ్మ బాబు, ఏమిటి అరగంటలో 6 కాసులు ఇచ్చాడా? ఏమీ జరగకుండానే ఏమీ చూడకుండానే అరగంటలో 6 కాసులు ఇచ్చాడంటే ఇంకా అసలు చూస్తే అమ్మా కంగారు పడతావేంటి? మళ్ళీ ఇంటికి వచ్చి ఏసీగా చూస్తాను. అమ్మడు మరి చూసావా మేళాల ప్రయోజనం? అమ్మడు వేసెలకు మేళం అన్నది పెద్ద గొప్ప అద్భుతమైన అవకాశం. అవునమ్మా. ఎందుకంటే ఊరూరు తిరుగుతూ 10 మంది కంట పడవచ్చు. అవునవును. ముసలు వేస్తే కూడా అలంకరణ మాటన పడుచు పిల్లలా కనిపించవచ్చు. అవునే మాట కలుపుతూ సేరకొంగు సాకిస్తూ వాళ్ళలో మన్మథ రూపాన్ని రేకెత్తించాలి.
ఆ, రేకెత్తించి ఉంచుకున్న వాడికి తెలియకుండా ఆ, కొత్త వీటిని రప్పించుకుని అమ్మా అమ్మడు 2 చేతుల డబ్బులు సంపాదించవచ్చు. బాబోయ్. ఇంకా తెలివితేటలుంటాయి. ఆ. ఆ భగవంతుడైనా సరే ఆ, మన ఇంటి దగ్గర కుక్కలా తిప్పుకొచ్చి అనడంలో అసలు సందేహం లేదు. కృష్ణ కృష్ణ. అమ్మడు అమ్మా. అందుకే మేళాలు మానవుదని చెప్పేది. ఈ సారతను తెలియజేస్తాను, నీవు డాబా నుంచి ఒక్కసారి కనిపించు. అమ్మా ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. నాకంటే చాలా చక్కగా అందంగా, ఇందాక నువ్వు చెప్పేవే ముసలి వేసిలో అందంగా కనపడతారని, అంతే అందంగా సెల్ ఫోన్ టవర్ లాగా ఉన్నావే. నువ్వు నుంచో ఈ చాగళ్ళు ఏ సెంటర్లో నిలబడుకున్నా బాగా కనపడతావమ్మా. నేను కనిపించాలా? ఆ. ఏముంది నా దగ్గర? ఆ, పైన పటారో లోనలటారో, పైన పటారో లోనలటారో, లోనలటారో పైన పటారో. ఎక్కడ జావ గారిపోయినాయి. ఆ. నీ వయసుగా నాకుంటేనా ఆ. అసలు ఆ గాజుల కృష్ణ గారు అలా కూర్చొని ఇచ్చేదాన్ని. అవును, ఆయన కూడా కూర్చోలేకే కూర్చుంటున్నాడు. మళ్ళీ వెనక రోజులకి వెళ్ళిపోయేదాన్ని. అది నిజమే లేవే. ఇక్కడ టవర్ అయితే ఉంది కానీ ఈ టవర్కు సిగ్నల్ లేదుగా. ఎంతకాలం ఉంటది అమ్మా నేను ఎలా కనిపించాలమ్మా? అయినా ఎలాంటి బట్టలు వేసుకున్నావు? ఏదో ఇంట్లో ఉన్నాను, కొత్తగా కుట్టించుకున్నానని. ఇంటి దగ్గర ఉన్నప్పుడైనా సరే ఎలాంటి కట్టుకోవి? ఏ? ఎర్ర నుంచి పెద్ద పట్టుచీర కట్టుకోవి. ఎరుపులో ఏముందమ్మా? ఎంత కొమ్ములు తిరిగిన మగాడైనా సరే ఆ ఎరుపు చూస్తే ఇట్టే ఇరుకోవాల్సింది. అబ్బా చక్కాలనుకున్నావే బాగా అబ్బో నాన్నగారు అన్ని తాజా పూలు తెచ్చేది మహా మంచిగా తెప్పించారమ్మా. కుర్చీలు వేసుకున్నావు. వేసా. అసలు అన్ని బిళ్ళలు వేసుకున్నా. ఆ బిళ్ళేది ఏ బిళ్ళే అమ్మా? ఇదే నీతో వచ్చిన చిక్కు. బిళ్ళ వేసుకోలేదంటే నాకెక్కడ బిళ్ళ, నాకెప్పుడు చేయించా బిళ్ళ అంటావు. నీకు లేకపోతే నాకు లేదంటే అంతరా. అమ్మా అమ్మా ఏమిటే బిళ్ళ అని బిగుసుకుపోయావు? బిళ్ళర్ గారి మహానుభావులు ఆయన జ్ఞాపకం వచ్చారు తల్లి. ఎవరైనా? క్రిస్టియన్సులు గండ్రోత్ కృష్ణ గారు చేయించి పెట్టారు ఆ రోజుల్లో ఆ బిళ్ళ నాకు. ఆ, అమ్మడు చూసావా, మనిషి లేకపోయినా చేసిన ఆయన మంచితనం మాత్రం భూమి మీద. నిజమేనే. అప్పుడు కూడా ఆయన మనం మొదట్లో కూర్చుని చివరి వరకు ఉండేవాడు, నిన్నే చూస్తూ ఉండేవాడమ్మా. ఉండేవారు. ఆ బిళ్ళ ఎంత గొప్పగా చేయించారు తెలుసా? ఎలా చేయించాడే? చుట్టూతో 2 వరుసలు పెట్టించారు, ఆ, మధ్యలో ఎర్ర పొడి బిగించారు. అబ్బా ఆ రోజుల్లో నేను ఆ బిళ్ళలో తీశాను. దాని కాంతి ఛక్ 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 అంటూ ఢాల్ అనేది. ఆ బిళ్ళేసుకుని చాగల కొనాలకి ఎలా కనిపించినమ్మా? తగ్గుతూ తల్లుకోమన్నుతును తారవలయు, నగుతూ వాల్తూ పుల్లడదను నాటవలయు, దగ్గి తగిలింది విపుల నాగర్శనము చేయు కిటుకులివియే. తక్కు చేతున్ను తార్లాడుతున్న వల్లే, తక్కు చేతున్ను తార్లాడుతున్న, తక్కు చేతున్ను తార్లాడుతున్న. అది సరే కానీ చెల్లయ్యేది ఇందాకనగా బజార్ అమ్మ ఉదయం అదిగో వచ్చి ఏవే బొమ్మ అమ్మ బొమ్మ అని పెడితే లోపలే రావచ్చు కదా. ఇంట్లో ఉన్న చిన్నపిల్ల నిన్ను కాకపోతే ఇంకెవరిని బజార్ పంపించారు? నువ్వు నన్ను బజారు పంపించావా? ఈ ఊరు కుర్రాళ్ళందరూ నన్ను చూసి నిన్ను చూసి నేను చెప్పను పోమ్మా. చెప్పకపోతే నాకు ఏం చేస్తుంది? అమ్మా, ఏం చేశారు? ఈ ఊరు కుర్రాళ్ళందరూ నన్ను చూసి చిత్రా అమ్మాయి చేస్తుంది, చిత్రా అమ్మాయి చేస్తుంది అల్లరి పెడుతున్నారే. చిత్ర అమ్మ ఏం చేస్తున్నా అల్లరి చేస్తున్నారా? అవునమ్మా. అందరూ నన్నే అడిగారు. అవునమ్మా. నిన్ను కానీ అక్కయ్య కానీ అడగలేదు. అడగలేదమ్మా. మరి ఇలాంటి బట్టలు కట్టుకుంటే ఎవరు అడుగుతారు? ఏమ్మా? ఈసారి బొడ్డుకి జాకెట్ కట్టు, బొట్టు కింద లంగా కట్టు, బొడ్డంతా బయట పెట్టు. ఈ కుర్రాళ్ళంతా నీ వెంట పడకపోతే ఒట్టే. అందుకేనమ్మా వాళ్ళు ఆ మాట అన్నారు నిన్ను. ఏమన్నారు? చిత్ర మేమ ముదిరిబాబు ఏం చేస్తుంది, శ్రీహరి కుమార్ ఏం చేస్తుంది, వాణిశ్రీ ఏం చేస్తుంది అని అడిగారే. అన్నారా? అన్నారు అన్నారు. అన్నారు. మరి గండ్రోత్ కృష్ణ గారు అయితే ఇంకేమన్నారు తెలుసా? ఏమన్నారు? మంజు భార్గవి అని పిలిచి మంజు భార్గవి. అబ్బబ్బా వాణిశ్రీ అంటున్నారు. అవునమ్మా. అమ్మా నిన్నే కదమ్మా నన్ను కూడా అడిగారే. ఎవరు ఆయన? అక్కడ ఉన్నారు చూడమ్మా నలుగురు. ఏమన్నారు? నన్ను చూసి ఇలా అన్నారే, గాజువాక పిల్ల మేము గాజుల లంగాదా, గాజువాక పిల్ల మేము గాజుల లంగాదా, గాజువాక పిల్ల మేము గాజుల లంగాదా, మీ చెయ్యి చూపలేదా మా గాజుల
వాళ్ళు అలా అంటే ఇలా పరిగెట్టుకుంటూ వచ్చావా? అవునమ్మా. ఇంకేమిటే బజార్ పంపిన విశేషాలు? అమ్మా ఇంకేముందమ్మా, ఆయన కనిపించారే? ఎవరైనా? అదేనమ్మా, నీకు పూలు పంపించారంట కదమ్మా. హైబ్రిడ్ గులాబ్ ఆయన పంపిందని. భలే ఉంది అమ్మ. అమ్మ ఆయన కూడా కనిపించారే? ఎవరైనా? నగలు కొట్టువారే? ఇగో ఇది ఆయన పంపిందే, కేడియం బంగారం. అవునే. భలే ఉంది అమ్మా. ఆయన కూడా కనిపించారే? ఎవరైనా? బట్టలు కొట్టువారు. ఇగో ఈ చీర ఆయన పంపిందని. బాగుంది. 16 సంవత్సరాలు అయింది, మెరుపు తగ్గలేదు, కసి దిగలేదు. చాలా బాగుంది అమ్మా. ఆయన కూడా కనిపించారే? ఎవరైనా? మన గుళ్ళో పూజారి గారు. ఏమన్నారు? ఆయనకి నేనంటే చాలా ఇది. చాలా అమ్మా. ఆయన నన్ను చూసి చిత్ర చిత్ర మీ అమ్మ ఏం చేస్తుందని అడిగారే? అడిగారమ్మా. పడలేని పిచ్చి ఆయనకి. బాగా నన్ను పిలిచి ఇంత పెద్ద చెప్పే, పెద్ద కొబ్బరి చిప్పమ్మా ప్రసాద్ ఇచ్చారా నా చేతిలో పెట్టి, చిత్ర చిత్ర అమ్మను పంపిస్తే పండిస్తా అన్నారా? నాకు అట్టిపండు ప్రసాదం అంటే ఇష్టమని ఆయనకి ఎంతో తెలుసులేవి. అవునమ్మా. ఇంకేమిటి? అమ్మా నిన్న ఒక మాట అడగనా? ఒకటే లక్ష అడగవే చెప్తారు. మరేమో వీళ్ళందరూ నన్ను చూసి మీ నాన్నెవరు మీ నాన్నెవరు అని గుచ్చి గుచ్చి అడుగుతున్నారమ్మా. మీ నాన్న అడిగారా? మా అమ్మ కదా. నువ్వేం చెప్పావే? ఒక్క నాన్న పేరు చెప్పవే. అమ్మని అడిగి చెప్తానని వచ్చేసా. ఒక్క నాన్న పేరు చెప్పాలా? ఎంత పరీక్ష పెట్టేవేముండారా? అమ్మడు అమ్మా ఈ స్థలం ఎవరిది? మందే. మందేనా? మందే. ఈ ఇల్లు ఎవరిది? మందేనమ్మా. బాగా గుర్తుందా? బాగా గుర్తుంది. ఇల్లు కూడా మంది. అవును. మరి ఇల్లు కట్టడానికి ఎన్ని ఇటుకలు పట్టినాయో తెలుసా? నేను లెక్క పెట్టలేదమ్మా. మరి మీ నాన్న ఎవరంటే నేను మాత్రం లెక్క పెట్టి ఏడ్చేనట్టే. అమ్మా నాన్న నేను గుర్తొచ్చింది. ఎవరే? నువ్వు నా కంటిలో ఉన్నప్పుడు ఉన్నప్పుడు మోదిగా వస్తూ పోతుండేవాడు. ఎవరే? పచ్చివాడికి ఆయన తెచ్చేవాడు. ఆయన తెచ్చారా? నేను చూస్తుంటే అచ్చం ఆయన చూసినట్టు ఉంది. అచ్చం ఆయన్ని చూసినట్టే. ముక్కు కూడా ఆయన వచ్చేసింది. చెప్పమ్మా ఎవరు? అయ్యో మైసెట్ అంటారు గారు మీ నాన్నగారు. నాన్న డాడీ ఆయన చిక్కుపడుతున్నాడు చూడు. ఇలా చూసేవాడు తగ్గ అదో మొఖం పక్క చూపేసుకున్నాడు. అవునమ్మా. ఆ మొఖాన్ని వీడియోలో పడ్డా ఎప్పుడు పడితే అప్పుడు పిలకూడదు లేవే. ఎప్పుడు పిలవాలి? మన ఇంటికి వచ్చిన పిలవాలి. ఏమని పిలవాలి? ఎవరైనా సరే పంచి కట్టుకున్న వాళ్ళు వచ్చారనుకో నా గురించి వస్తారు. నీకోసం రండి నాన్నగారు, రండి బాబాయ్ గారు అని పిలవాలి. అలాగే. ఫ్యాంట్ వేసుకుని కుర్రాళ్ళు వచ్చారనుకో వస్తారు. అక్కే కోసం వస్తారు. రండి బావగారు, రండి బాబాయ్ గారు అని పిలవాలి. అలాగే పిలుస్తా. అది టీ షర్ట్ వేసుకుని కుర్రాళ్ళు వచ్చారు, నీకోసం ఎలా పిలుస్తావే? అమ్మమ్మ చిన్న 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 చిన్నోళ్ళు కదా, నేను చెప్పేస్తా. రండి అన్నయ్యలు, రండి తమ్ముళ్ళు, రండి అన్నయ్యలు, రండి తమ్ముళ్ళు, ఆడుకుందాం రండి, వచ్చేయండి. ఏమ్మా రండి అన్నయ్యలు, రండి తమ్ముళ్ళు అన్నా అనుకో, వాళ్ళు హుషారంతా గాలి తీసిన ముడలా తుస్ అది సరేగాని ఇంకా ఏమిటో బజార్ పంపిన విశేషాలు? అంతేనమ్మా. అమ్మా ఒక మాట చెప్పనా? ఒకటి. ఇంతకు ముందు నేను వాకిట్లో ఉంటే ఎవరో అప్పారావు గారు కొడుకుని సుబ్బారావు గారే ఏమన్నారు? నన్ను చూసి చిత్ర ఇట్రా అన్నారు. ఏంటని వెళ్ళానా? కింద నుంచి పైకి, పై నుంచి కిందికి, ఎగా దిగా ఎగా దిగా చూసారే. ఎగాదిగా చూసాడా? ఏమైనా చేశాడే? అమ్మా నన్నేం చేయలేదే, లోనికి వచ్చాక నిన్న చేశారంట. నన్ను వాళ్ళ బాబే ఏం చేయలేకపోయాడు, ఈడేం చేస్తాడు కానీ. ఏమన్నాడు? ఒక్క మాట అడిగారే. అక్క ఏం చేస్తుందన్నారే? ఏం చెప్పాను తెలుసా? ఏమండి అక్క మేడిపోయిన గదిలో చక్కగా ముస్తాబోతుందని చెప్పేసా. మంచి పని చేసే అక్క పిలుస్తాను. అమ్మ ఒకసారి రావే. అక్క అమ్మ పిలుస్తుంది రావా. అదృష్టం ఉంటే నీదేనా తల్లి. ఏమ్మా పట్టదలసిన పైకి వెళ్ళినట్టు సుబ్బారావు గారు మన వీధి గుమ్మలో ఉన్నారట. చిత్ర అదే కబురు చెప్తుంది. ఇప్పుడు తీసుకొస్తాను. అమ్మా ఈ పాడు వృత్తి నేను చెయ్యలేనమ్మా. ఏమిటమ్మా అన్న? పాడికుండ లాంటి పడిపూర్తి పాడు వృత్తా? ఖాళీ కడుపు కోసం సిగ్గు లంచ అభిమానాన్ని చంపుకుని సాని వృత్తిలో శరీరాన్ని నమ్ముకున్న మన దగ్గర కూడా లంచాల కోసం చేతులు చేసే నైవించుకున్నారమ్మా. అంతకన్నా పాడు పనమ్మా మనం చేస్తున్నది. పదవుల కోసం 10 నిమిషాలకు ఒకసారి పార్టీలు మారిపోతున్నారే ప్రజానాయకులు. అంతకన్నా తప్పు పనమ్మా మనం చేస్తున్నది. భగవంతుని ఆభరణాలు సైతం తాకెట్టు పెట్టుకుని పొట్టలు నింపుకుంటున్నారే కొందరు స్వార్థ పనులు. అంతకన్నా కాని పనమ్మా మనం చేస్తున్నది. ఒక వేశ్య ఒకసారి సంసారంగా మనదంటే ఎవరు నమ్మరే. కాబట్టి నా మాట విను. ఇది పాడు వృత్తి. పాడు వృత్తి అనకమ్మా, పాడికుండ లాంటి వృత్తి. నా మాట వినవి. అమ్మా నా మనస్సు తనువు ఎప్పుడో ఆ శ్రీకృష్ణ భగవాని ఎందే లగ్నం చేశాను. నన్ను అట్టే బలవంత పెట్టకమ్మా. అధికార పార్టీలో అసమ్మతి పోర్లా నా కొంపల అమ్మడు ఏమిటి? నీ మనసు శ్రీకృష్ణ పరమాత్మకి అంకితం చేసావా? ఓ పిచ్చి పిల్ల, మనస్సు అయస్కాంతం లాంటిది. అది మనం ఎలా ఆలోచిస్తే అలా ఆకర్షిస్తుంది. అయినా భక్తి తగ్గ వయసు కాదమ్మా. ఈ వయసు
ఈ యవనం, ఈ అందం శాస్త్రం కాదు. రంగస్థలం మీద బూతులు వాడినా బాగుందని మూతి వాసన చూసే దిక్కుండదమ్మా. కరిగిపోయిన కాలిపోయిన కొవ్వొత్తులాగా జరిగిపోయిన బ్రతుకులు తిరిగి రావి. రూపం ఉండగానే 4 రూపాయలు సంపాదించు, కొద్దిసేపు నటించవి, డబ్బు సంపాదించవి. నా మాట కాదు. అమ్మా, నీకు డబ్బు పిచ్చి పట్టింది. ఈ డబ్బు అంతా తగలబెట్టేస్తాను నేను. ఈ పాడు వృత్తి మాత్రం నేను చెయ్యనంతే. చిత్ర, చూసావా మీ అక్క ఏమంటుందో? నాకు డబ్బు పిచ్చి పట్టిందండి. డబ్బు లేకపోతే ఎలాగే? ధనం మూలం పెద్ద జగత్ అన్నారే. నాకు డబ్బు పిచ్చి పట్టింది. మీ అక్క అంత మాట్లాడదంటే ఎందుకు బ్రతకాలి? ఎవరి కోసం బ్రతకాలి? ఇప్పుడే ఇక్కడ నువ్వు చెప్పిన మాట వింటానమ్మా, చేస్తాను. నా మాట వింటాను. మోసం ఉండగానా? గొంతు కోసం అమ్మా, మరి నువ్వు చచ్చిపోతే నాకు పెళ్ళి ఎవరు చేస్తారమ్మా? కన్నతల్లి చచ్చిపోవడానికి ఏడుతలేదు, పెళ్లి కావాలండి. మనం సురేంద్ర గారితో చెప్పాను, పెళ్లి చేస్తారు. ఊర్లు కూడా అక్కయ్య గదంతా శుభ్రం చేసి పళ్ళు పాలు ఏర్పాటు చేసి దుప్పట్లు ఈ మార్చుంటామే. ఏమిటి దండం పెడతా, నేను పక్కనమ్మా, పక్క అసలు ఏమైంది? అది కాదమ్మా, ఊళ్ళో అందరూ చిత్రపక్కల ఎక్కిరిస్తున్నారే. పిచ్చి పిల్ల చిత్ర పక్కలేస్తే ఎక్కిరిస్తున్నారా? అసలు ఈ విషయం వాళ్ళకి తెలియదు. ఏమ్మా, పదవిలో ఉన్న వాళ్ళకన్నా పక్కలేసే వాళ్ళకి ఈ రోజులు ఇలువ ఎక్కువ ఉందమ్మా. నువ్వేం బాధపడదు, అన్ని సిద్ధం చేసి అమ్మడు. నేను కాస్త అలకించుగా నవ్వుతూ ఉండవి. అల్లుడి గారు తీసుకొస్తాను. బాబు వస్తున్నా నాయన. ఇలాంటి పాడు కబుర్లు మోసరావద్దని ఎన్నిసార్లు చెప్పాను నీకు? నేను అమ్మకి ఏం చెప్పలేదు. నువ్వేం చెప్పకుండా నేను సుబ్బారావు గారి విషయం అమ్మకి ఎలా తెలిసింది? చెప్తే నీ కోపం, చెప్పకపోతే అమ్మ కోపం. మీ ఇద్దరి మధ్యలో నేను నిజమే లేవే. ఇలాంటి పాడు కబుర్లు నువ్వు మోసుకురాకపోతే అది నేను ఇంట్లో ఉండనివ్వదు. ఆడపిల్లవు, అందున చిన్న పిల్లవు. ఎక్కడికి వెళ్ళి బ్రతుకుతావు, ఎలా బ్రతుకుతావు చెప్పు. అయినా నా విధివ్రాత ఇలా ఉన్నప్పుడు నువ్వు మాత్రం ఏం చేయగలవు? వెళ్ళి లోపలికి వెళ్ళి. చిచ్చి, ఏమి వృత్తి ఇది? పాడు వృత్తి కదా. కృష్ణ కృష్ణ కనలేవా కోడు పిలిపించరా, మా పాటు తొలగించరావా. కృష్ణ కనలేవా కోడు పిలిపించగా, మా పాటు తొలగించరావా. అందరిలాని పుట్టించావు, నన్నెందుకిలా చేశావు? అందరిలాని పుట్టించావు, నన్నెందుకిలా చేశావు? జన్మ శాపమా ఇది పాపమా, జన్మ శాపమా ఇది పాపమా. ఏమని పిలుతును గోపాలాని, ఏమని పిలుతును గోపాల. కృష్ణ కనలేవా కోడు వినిపించదా, మా పాటు తొలగించరావా. కృష్ణ కృష్ణ ఎన్నాళ్ళకి బాబు గారు దర్శనం? మిమ్మల్ని కాదండి, అమ్మతోడు మిమ్మల్ని కాదు. మరి ఎవరితో బాబు గొడవపడుతుంది? వాడు ఎవడలో పోనీయండి. అయ్యో, వాడి జోలికి మీరు ఎందుకు వెళ్ళారు? ఎవడండి వాడు? వాడి మధ్యలో వాయించే సుబ్బారావు డాఫర్ ఉంటా కొడుకండి. అడ్డా అంటే ఎవరిలా తప్ప? మా ఇంటికి వచ్చేవాడు రంగరాయికి ఇంటికి. ఆ. ఆ రంగరాయికి ఇంటికి వచ్చేవాడు మా ఇంటికి మార్చే తార్పుడు ముండా కొడుకండి. కాస్ట్లీ బిజినెస్. అవును బాబు. అంతేనా, ఇంకేమైనా చేస్తాడా? వాడి పెద్ద రౌడీ అండి. రౌడీయా?
అదేమన్నా అలా తెలుసు? రౌడీ అంటే లైట్ గా తిట్టేవాడా స్ట్రాంగ్ గా కొట్టేవాడా? గట్టిగా కొట్టేవాడేనండి. ఇప్పుడు ఎంతమందిని కొట్టాడండి? మొన్నేనండి ఆ. పంగిడి సెంటర్ లో 6 గంటలో 6 కొట్టాడంటే 6గురిని అప్పుడే కొట్టాడా, అప్పుడప్పుడు కొట్టాడా? అప్పుడే కొట్టాడండి. నిలబడ్డే వాళ్ళను కొట్టాడా, నిద్రపోయే వాళ్ళను కొట్టాడా? డౌట్స్. ఓర్వీ డౌట్లు పాడుగాను టీవీగా నిలబడ్డ వాళ్ళనే కొట్టాడండి. అయితే వాడు పదారాల వచ్చి రౌడియే అన్నమాట. లతప్ప వాడు మన జోలికి రాకుండా ఉండాలంటే మనం వాడికి ఏమైనా ఇచ్చుకోవాలా? వాడికి 10 రూపాయలు ఇచ్చారంటే 10 మాసాల వరకు వాడు మీ జోలికి రమ్మన్నారు ఆడండి. 10 రూపాయలు ఇచ్చుకుంటే 10 మాసాల వరకు ప్రమాదానికి వాయిదా వేసుకోవచ్చు అన్నమాట. అవునండి. 9 రూపాయలు ఇస్తే పుచ్చుకోడా? ఏమోనండి ఆడికి గిట్టుబాటు కాదు నాయన. కిమ్మత్తని రౌడీలండి. సర్లేండి, ఈ రౌడీ సంగతికి ఒక కిరాయి రౌడీ తీసుకుంటాడు. వీడు వాడు కాదండి. మరి వీడెవడండి? రిక్షా వాడు. ఏమన్నాడు బాబు? మా స్ట్రీట్ నుంచి మీ స్ట్రీట్కి అంటే ఏమిటండి? ఇంగ్లీషులో అది ముండకి. మా వీధి నుండి మీ వీధికి మొదట్లో రూపాయికి మాట్లాడిన తర్వాత ఎక్కిన తర్వాత కొంతసేపు తొక్కిన తర్వాత మీరు చాలా బరువుగా ఉన్నారు, 5 రూపాయలు ఇస్తారా, అర్జెంటుగా దిగిపోతారా అంటాడు ఇడియట్. అల్లుడు గారు వాడు చెప్పినట్లుగా మీరు బరువు ఎక్కువగానే ఉంటారండి. లతప్ప ఏమండి? నువ్వు అన్నట్టు నేను నిజంగా బరువుగా ఉన్నానే అనుకో, నా బరువేదో నన్ను ఎక్కించుకోకముందు ఆలోచించుకోవాలి. కానీ ఎక్కిన తర్వాత కొంతసేపు తొక్కిన తర్వాత మధ్యలో అర్జెంటుగా దీపమంటే జరిగే పనేనా లతప్ప? అల్లుడు గారు ఎక్కిన తర్వాత మీ బరువు సంగతి వాడికి బాగా తెలిసింది కనుక 1 రూపాయి డబ్బులు ఎక్కువ అడిగాడండి. ఇంతలా ఒకలేబరాలు దేవుడా అంటూ అంత దూరం నుంచి ఇంత దూరం ఇచ్చుకొచ్చాడు కదా, ఇస్తే బా ఏమి త్యాగం! లక్ష్మి అంటే లక్ష్మణ్ కాబట్టి సచ్చినక సందరిస్తారు వీళ్ళు. నిజమేనా ఆయన? మేము సస్తే సందాలు చేస్తాం. అవునా? నీలాంటి గొప్పవారు చేస్తే ఆ వెండి బంగారు కడిగి ఆ నీళ్లు తెచ్చి మీకు గొంతులో పోస్తాయి. కానీ ఉన్న కాస్త ప్రాణం ఏ గొడ్ల సేవల్లోనో అది మా అదృష్టం, ఇది మీ దురదృష్టం. ఎంత కళేబరాన్ని అంత దూరం నుంచి ఎంత దూరం దేవుడో అంటే ఇచ్చుకొచ్చాడా? అవునండి. ఇచ్చుకు రాకపోతే సగం కళేబరాన్ని సెంటర్లో వదిలేసి వస్తాడేంటి? వాడికి గిట్టుబాటు కాకపోతే వాడు అంత పని చేస్తాడు. కష్టపడ్డాడు అంటారు. అవును నాయన. వాడేనా కష్టపడింది, మేం కష్టపడలేదేంటి? మీరే కష్టపడ్డారండి. రిక్షాలో కూర్చొని పోనీ 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 అన్నది. వాడు గుంటల్లో కోతుల్లో రిక్షా తొక్కుతుంటే ప్రాణం గుప్పెట్లో పెట్టుకొని వచ్చా. అది రిక్షా వాడి తప్పు కదండి, అయినా వచ్చిన పంచాయతీ వారి తప్పు. రోడ్లు అయినా వచ్చిన కానీ చూస్తున్నా వాడి తరపున మాట్లాడుతున్నారు కానీ మా సైడే మాట్లాడట్లా. ఏ వాడికి మీకు ఏమైనా డీలింగ్స్ ఉన్నాయండి? అలా లేదండి. వాడు కష్టపడ్డాడు కాబట్టి వాడి తరపున మాట్లాడాడు. పైగా ఇంకో మాట కూడా అన్నాడండి. ఏమన్నాడండి? మీకు నచ్చిన చోటు అయితే ఎంత తగలేసుకుంటారు, మీలాంటి డబ్బున్న వాళ్ళకు ఉన్న జబ్బే ఇది, మాలాంటి వాళ్ళకి ఇచ్చేటప్పుడే ఏడుపులు అంటాడేంటి పూలు. అయ్యో వాడు వింటాడండి. ఉన్నాడా వాడు? ఎప్పుడో వెళ్ళిపోయాడు తప్ప. వాడు అటు ఇల్లాడు కాబట్టి నిలబడి మాట్లాడుతున్నాడు. ఎంత ధైర్యం తప్ప. ఈ ఇల్లు ఎవరిదే? అయ్యో ఎవరిది ఏంటండి? మందే బాబు. అడుగు పెట్టి 5 నిమిషాలు అవ్వలేదు, మందని వరుస కలిపేస్తున్నాముండా. నువ్వన్నది నిజమే తప్ప. మీరు వ్యాపారస్తులే, మేము వ్యాపారస్తులమే. ఎలా బాబు? కాకపోతే పనిముట్టులు డిఫరెన్స్. ఏమిటండి? మా వ్యాపారానికి తక్కిడి కావాలి, మరి మీ వ్యాపారానికి ఏం కావాలి? మా వ్యాపారానికి ఏం కావాలండి? మా వ్యాపారానికి తక్కిడి కావాలి, మీ వ్యాపారానికి తలగడి కావాలి. బాగుంది బాగుంది. ఇంటి పిల్లలు ఎవరికి ఇచ్చారు? వైజాగ్ ఇంజనీర్ గారి చేతికి ఇచ్చానండి. వైజాగ్ ఇంజనీర్ గారా? అవును బాబు. ఆయన గుళ్ళు గోపురాలుగా ప్లాన్కి ఇస్తాడు అనుకున్నాం, గుడిసెడు కంపలకు కూడా ప్లాన్కి ఇస్తాడనమాట. ఆయన ఇక్కడికి వచ్చి గీచాడా, మీరు అక్కడికి వెళ్ళి గీయించుకున్నారా ప్లాను? ఆయన ఇక్కడికి వచ్చి మాకున్న స్థలాన్నంతా కొలిసి అందులో ఎన్ని గదులు వస్తాయని నిర్ణయించి మరి వెళ్ళారు. అవునులే, మీరు కబురు చేస్తే మినిస్టర్ గారు కూడా మీటింగ్ వాయిదా వేసుకుని మీకు హాజరు కావాల్సిందే. బాగుంది 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 బాగుంది. అరే వేణుగోపాల స్వామి బొట్ట పెట్టారు, వెంకటేశ్వర స్వామి బొట్ట పెట్టారు, పడక గదిలో బోడులేళ్ళ తప్ప. మా పెద్ద అమ్మాయికి దైవభక్తి అండి. అమ్మాయికి దైవభక్తి, శృంగార గృహంలో బంగారు బావులు. మరి పక్క దేశ నాయకుల బొడులు ఉన్నాయేంటి? పెద్దదాని కదండి, నాకు దేశభక్తి. అమ్మాయికి దైవభక్తి, అమ్మకు దేశభక్తి. అవునులే, దేశం బాగుంటేనే కదా మీ వ్యాపారం బాగుండేది. బాగుంది బాగుంది. గది ఎవరిది? నెంబర్ 1 గది. అది మా చిన్నమ్మాయి గీతదండి. ఏంటి డోరు మూసింది, ఇంకా ఓపెన్ చేయలేదా? ఏదండి, మంచి ముహూర్తం చూస్తున్నాను. దుర్ముహూర్తం పోయినా మంచి ముహూర్తం చూసి మన కమిటీలో మంచి హస్తవాసం ఉన్న వారి చేత ఓపెనింగ్ చేయించండి. అలాగే బాబు. ఈ మధ్య గది ఎవరిది? ఆ మధ్య గది మా పెద్దమ్మాయి మయూరిదండి. ఏది ఇది? మీ పెద్దమ్మాయిదా? అడుగు పెట్టానో లేదో నరాలకి
లాగేస్తున్నాయి. ఎయిర్ కండిషన్ చేయించారండి అల్లుడు గారు మా పెద్ద పిల్ల ముచ్చట పడుతుందని నా ఒక్క రెక్క కష్టంతో అతి కష్టం మీద ఆ ఒక్క గది చేయించారండి. ఇప్పుడు మీరు దయచేశారు కదా, మీరు వాటి మొత్తం బిల్డింగ్ అంతా చేయించేద్దాం అనుకుంటున్నారు. అవునులే, మన సొమ్ము కాదుగా బిల్డింగ్ ఏంటి, చాగళ్ళ సెంటర్ మొత్తం చేయించవచ్చు. ప్రజాసేవ మంచిదేనండి. ఏమిటి శబ్దం వినపడుతుంది ఏంటి? అమ్మాయికి హార్మోని మాస్టర్ సంగీతం సాధన చేస్తున్నారు. మాస్టర్ని పెట్టారు, పాఠాలు ప్రారంభించాడు. ఆయన పెట్టి ఆయన తెచ్చుకున్నాడా మీదేనా? లేదండి, బాపెట్టి మీద వాయిస్తారు. మీదే. అమాయకుడు బలైపోతున్నాడు, కింద తొక్కలేకపోయి నొక్కలేక. ఏంటండి ఆరుమని పెట్టి పైన మెట్లు నొక్కాలి, కింద బిల్లు ఆ చివరి గది ఎవరిది? దాని జోలికి ఎవరిదా గది? నా మాట ఏనండి, ఎవరిదా గది? ఎవరిది? నా మాట వింటారా? ఎవరిదా గది? అది నాదేనండి. మీదా? ఏంటలా బూజు పట్టిపోయింది, ఎప్పటికప్పుడు దులిపించుకుంటే పోయేది కదా. ఎందుకు పోదునాయన మహానుభావుడు ఆ బాద్నాథ్ సూర్యరావు గారు బతుకున్నంత కాలం అద్దంలా ఉండేది నా గది. ఆయన కాలం చేసాడు, నా గది అడవిలో తయారైపోయి, అందుకునే దాని జోలికి వెళ్ళొద్దయ్యా మహానుభావ అని చెప్పాడు. మా కొట్లో గుమత్తా ఉన్నాడు, పంపించమంటారండి. 2 అడుగులున్నర ఉంటాడు. పుట్టువాడిని పంపిస్తా. పొట్టివాడైనా గట్టివాడులా తప్ప ఎలా బాబు? సద్దన్నదిని మొదలెడితే వద్దనే వరకు దులుపుతూనే ఉంటాడు బూజు. పొట్టివాడు కుర్రవాడు ఆ బూజులు పోయి ఆ బూజులు వాడుకుంటే బలెవరా మీరు? పొట్టివాడైనా తెలివిగలవాడులా తప్ప పొడుగాటి కర్రట్టి దూరం నుండి దులుపుతాడులా తప్ప. అమ్మాయిని పంపిస్తాను. అమ్మాయిని బిల్లు, అమ్మాయిని బిల్లండి. ఇంజిన్ రేజ్ అయిపోతుంది. ఇస్పెడ్ ఆసు కాదులా తప్ప నీకు కావాల్సిన రెడీ క్యాష్. కీర్తిశేషులు శ్రీరంగం లోకేశ్వరరావు గారు 200 రూపాయలు కానుక చదివించారు. వారికి మా కళాభివందనాలు. ఎవరండి? ఎవరు? మీకేమైనా కన్ను పడుతుందా వాళ్ళ మీద? శ్రీరంగం లోకేశ్వరరావు గారు. మీ పాత ఖాతానా? ఏదో డౌట్ ఉండే అడిగారు. మీ మావయ్య గారండి ఆయన. అది విషయం అదే. అమ్మాయిని విలువ అబ్బా అంతా కంగారు ఏంటండి, మా అమ్మాయి ఇస్పెట్ ఆసులా ఉన్నారు మీరు అంటుంది. ఇస్పెట్ ఆసు కాదులా తప్ప రెడీ క్యాష్. దూరం కూడా చెప్పు, నాకు అసలు కంగారు ఎక్కువ. అమ్మాయి పెళ్లి పెంచి చెల్లె మిమ్మల్ని చూస్తుంది. నన్నే వెనకగానా ముందుగానా? ఎలా చూస్తుందంటే, సరిలేరు మీకెవ్వరు వయసుని మించిన పనులు చేయబాక, ఊపిరాడగా చస్తాముండా. ఈ జాగల్లో పాత ఖాతా వాళ్ళు ఎవరో గుర్తొచ్చేసారు, కాళ్ళు లేపేస్తాముండా. లత్తప్ప, నువ్వు ఎప్పుడైతే తోమ్మన్నావో అయ్యో బాబోయ్ తాళం వేరు అనుకున్నా. ఇంతకుముందు తలుపులు వేసేదానివి, ఇప్పుడు తాళాలు కూడా వేస్తున్నావు అన్నమాట. చూసేది మొదలు నాటు పచ్చి మంచి అయిన పోయకుండా మంచం మీద ఎగిరెగిరి పడుతుందండి. ఎగిరెగిరి పడుతుందా? అవునండి. అక్కడే పడుతుందా, పక్క జరుగుతుందా? ఎక్కలేసిందో అక్కడే పడుతుందండి. మంచం కింద ఎవడన్నా ఉన్నాడేమో. చాలా ఊరిపోయిన పక్కన అదిరిపోటుగా చూసింది కదా, జడుచుకొని ఉంటుంది. భూత వచ్చి పిలిపించకపోయారా? భూతవేడు చూపించారా? ఏం గాల్సేట్లు కదా. మరి డాక్టర్ చూపించారా? చూపించారండి. అమ్మాయిని గదిలో తీసుకెళ్లి నన్ను బయట ఉండమని తలుపులన్నీ వేసేసారు. తలుపులు కిటికీలు మొత్తం వేసేస్తారు. ఏం కనపడరు, లోపల డిస్టర్బెన్స్ ఉండకూడదు కదా. లోపల అమ్మాయిని ఏం చేస్తున్నారని కిటికీ కన్నంగా చూసారు. నీ అమ్మ గడుపు మాట, నీకున్న అలవాటు నువ్వెలా అనుకుంటావు? మరి అమ్మాయి బల్ల మీద పడుకోబెట్టారు. డాక్టర్లు బల్ల మీద పడుకోబెట్టే చేస్తారు. మరి అదే పరీక్ష. అదేదో పొడవారిది మెల్ల వేసుకున్నారు. అదే చెత్తస్కోప్. అదంత పొడవు ఉంటే ఆయనంత పెద్ద డాక్టర్ అన్నమాట. దానికి చివరి తెల్లడి బిళ్ళ ఉందండి. అది సైన్స్ బిళ్ళ. జబ్బు కనిపెట్టేది, జనాభా అభివృద్ధికి డెవలప్ చేసేది ఆ బిళ్ళ. ఆ బిళ్ళ పెట్టి మా అమ్మాయిని డాక్టర్ గారు అక్కడ ఎక్కడెక్కడో నొప్పి చూసారండి. తప్ప డాక్టర్లకు లైసెన్స్ ఉంది, జబ్బు లేకపోయినా పెట్టి 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 చూస్తారు.
ఏమన్నారు? లేచిపోమన్నారండి. అయిపోయినా లేచిపోమంటారులే. అయ్యో లేచిపోమని అదే పరీక్ష. డాక్టర్ గారు ఏమన్నారు సార్? మీ అమ్మాయి విషజ్వరం కాదు, ఎవరో అబ్బాయిని ప్రేమించింది, వాళ్ళిద్దరిని కలిపేవండి, మీ అమ్మాయికి ఏ రోగం ఉండదన్నారు. లతప్ప నువ్వు చెప్పేది అర్థమా? ఎలక్షన్ ముంచి అంట. అబద్ధం. అయితే నేను ఇల్లు బయలుదేరి వేళ మంచిది. ఎలా బాబు? మా టామీ లేదా అంటే ఏమిటండి? దోర కుక్క తోక లొట 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 అంటూ ఎదురొచ్చింది. ఛే, కుక్క సంగతి ఎందుకంటే నాన్ సెన్స్. పొద్దున్నే లేచి లేవడం మత్తప్ప మొహం చూసా, ఈ అదవతైన దారి మొహం అక్కడ చూసా. ఇప్పుడు ఈ స్వర్గలోకంలోకి వచ్చి పడ్డా. అమ్మాయిని విలు, అమ్మాయిని విలు, అమ్మాయిని విలు. అల్లుడు గారు మా అమ్మాయి అంటుంది, అమ్మ అదేంటి అలా ఉన్నారు? నల్లగా ఉన్నాడు అంటుందా? అలా కాదు, నల్లగా ఉన్నాడు అంటుందా? లతప్ప అందరూ ఎర్రటోళ్ళు కోసం ఎగబడితే మాలాంటి నల్లటోళ్ళు సంగతి ఏం కావాలి లతప్ప? అయినా ఈ నలుపుకో చరిత్ర ఉందో చెప్తా విను. కృష్ణము నలుపు వింటున్నారా? వింటున్నానండి. ఘంటసాల గారికి ఒంట్లో బాగున్నప్పుడు నేనే బడి ఉండి, అందుకునే బెంగ పెట్టుకుని పోయాడు. ఇప్పుడు నువ్వు పోతావు. కృష్ణమూర్తి నలుపు, విష్ణుమూర్తి నలుపు, తాడి చెట్టు నలుపు, తాను నలుపు, యముడు నలుపు, వాణితున్న నలుపు, ఈసిరాయి నలుపు, తట్టెడు పొల్ల నలుపు, కొండ నలుపు, కొండ నలుపు, అయోధ్య రాముడు నలుపు, ఆంజనేయుడు నలుపు, ఏడు కొండల వెంకన్న నలుపు, ఎనుబోధు నలుపు, ఇన్ని నలుపులలో నేనంత నలుపు. బాబు ఎవరైనా 108 ఫోన్ చేసి పెట్టండి కొద్దిగా. మీకు ఏమైనా జబ్బు చేసిందా? అయ్యో మీకేదో అయిపోయిందని నా భయం. తప్ప ఏమిటా ఇంత పొడుగు తీశారని ఆలోచిస్తున్నారా? ఎంత అవస్థపడితే అంత పొడుగు తీసానో తెలుసా? లతప్ప దేవుని రాగమో తెలుసా? అయ్యో ఇది రాగవా? నవ్వులే, రోగాల గురించి అడిగితే చెప్తారు కానీ రాగాల గురించి మీకే తెలుసు. ఇదే అనుకూల రాగం. ఆయా సంస్థాలను పక్క తప్పించుకోవచ్చు. నలుపు నాణ్యం ఎరుపు ఏమని మీ అమ్మాయికి తెలుపు. ఇక చూసుకోమా వాళ్ళపు తొందరగా పిల్లు. మా అమ్మాయి మన్మధ మొలక నాయన. అమ్మాయి మన్మధ మొలకే, అమ్మ మార్కాపురం పలక. మరి అబ్బాయో మోటి బావి గిలక కిర్రు 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 పడ్డది. మోటు మరి గిలక కాదు లతప్ప, పంచదార చిలక. మూతి కొరికినా తీగాను ఉండదు, ఎక్కడ కొరికినా తీగాను ఉండదు. అల్లుడు గారు మా అమ్మాయి గులాబీ పుష్పం ఉంటుందండి. ఏ అల్లుడు గారు జిలేబీ కాదా? కారిపోయేంత గట్టిగా ఎవరు పట్టుకోమన్నారు? అమ్మాయిని విలువే నీ అమ్మగారు మాడని. ఇలాంటి విషయాలు ఏం దానికి తెలియదు. మీకు వ్యాపారం ఏమైనా కావాలా? ఏ కంగారు పెట్ట, ఏ కంగారు లేదు కానీ మీకు ఏమైనా కావాలంటే అడిగండి. నల్ల ముందులు అంటే ఏమైనా కావాలంటే. బాబు అన్నీ అడిగి చెప్తున్నారు. నల్ల మంది ఉంటే పంపించండి. వాడపల్లి దాసాంజనేయ స్వామి కమిటీ వారిని ఆశీర్వదిస్తూ 100 రూపాయలు కానుక చదివించారు. వారికి మా కళాభివందనాలు. కళామాన్లు, కళా పోషకులు, వీరాంజనేయ కూల్ డ్రింక్స్ స్పాన్సర్ వారు. బ్యాటరీ వీక్ చూడండి పేరు కదండి. వేరే ఇదే అంబటి పెద్దబ్బులు గారు. పెద్దబ్బులు గారు, అంబటి పెద్దబ్బులు గారు నా కళ్ళను ప్రోత్సహిస్తూ నన్ను ఆశ్రయిస్తూ ఈ శ్రీహరి పాత్రధారి పుణ్యక్షేత్రం ప్రసాద్ నాకు 50 రూపాయలు కనుకరించారు. వారికి వారి కుటుంబానికి ఆ సిద్ధి వినాయక స్వామి 20 రూపాయలు కలిగించాలని కోరుతూ వారికి నమస్సుమాంజలు తెలియజేస్తున్నాను.
గుడివాడి నుంచి వచ్చాను ఎలాగోలా నచ్చ చెప్పులా తప్ప. నేను నా ప్రయత్నంలో ఉన్నాను. ఎలాగో ఏది అది నా ప్రయత్నం నేను చేస్తాను. ఇదేనా ఇంకేమైనా ఇస్తాను? ఒరిజినల్ గోల్డ్ ఒరిజినల్. సరే మీరు ఇలాగే ఉండండి. నేను చెప్పేవరకు ఇలా తొందరగా మూడంత పాడైపోతుంది. మీ మూడు పాదవను ఒకవేళ పిల్ల కాదు కూడదన్నా నీ మూడు పాడు చేయకుండా అన్ని నేను దగ్గర ఉండి చూస్తా. ఇది అమ్మకడ మరి ఇదేంటి దీని కన్నుబడింది మన మీద. సుబ్బారావు గారు, అక్కడ ఏదో మా అమ్ముంది కదా అని మనసును కాస్త సందేహించి దూరంగా ఉంటుంటే కాలు కదల్పరేవండి. నాకెందుకో భయంగా ఉందండి. ఎందుకంట కడప నుంచి బాంబులు ఏమైనా తెచ్చారేమో. ఎక్కడ బాంబులు అన్ని తుస్సుపోతేను నా దగ్గర ఉన్న బాంబులన్నీ ప్రేమ బాంబులే. అవి ఎలా పేల్తాయో చూడండి. నిన్నే కోరితిరా నీదరి చీరితిరా, నిన్నే కోరి నీదరి చేరి నన్ను దయ చూడరా, నన్ను దయ చూడరా, నిన్నే కోరితిరా నీదరి చేరితిరా, నిన్నే కోరి నీదరి చేరి నన్ను దయ చూడరా, నన్ను దయ చూడరా. నిదానరా నిదాసిరా నీపై మనసే నిలిపేరా, నిదానరా నిదాసిరా నీపై మనసే నిలిపేనురా, మనసిచ్చిన జవరాలిని మనసిచ్చిన జవరాలిని దరిచేరి నన్నేను నిన్నే కోరితిరా నీదరి చేరితిరా, నిన్నే కోరి నీదరి చేరి నన్ను దయ చూడరా, నన్ను దయ చూడరా. తలపవు జవరాలి పైన సుందరాకార సుకుమార, జాలి తలపవు జవరాలి పైన సుందరాకార సుకుమార, మనసిచ్చిన జవరాలిని మనసిచ్చిన జవరాలిని అధరామృతం కోరి మధుసూదన్ లాలల లాలల. నిన్నే కోరితిరా నీదరి చేరితిరా, నిన్నే కోరి నీదరి చేరి నన్ను దయ చూడరా, నన్ను దయ చూడరా. ఎక్కడ లోపల కళాభిమానులు కీర్తిశేషులు శ్రీరంగం లోకేశ్వరరావు గారి పేరు మీద నన్ను నా కళాభివృద్ధిని కాంక్షిస్తూ ఒక 100 రూపాయలు కానుక ఇచ్చి ఉన్నారు. వారికి మా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. ఆ గణపతి స్వామి వారి ఆశీర్వాదం వారికి వారి కుటుంబానికి మెండుగా ఉండాలని ఆ దేవదేవుని మనసారా ప్రార్థిస్తూ కోరుకుంటున్నాను.
లోపల చప్పుడు ఎక్కడండి? నాకే వినపడలేదే. మాకు వినపడింది. లోపలే జరుగుతుంది. మీ అమ్మ ఏమైనా బాంబు ఏమైనా పెట్టిందేమో. లోపల 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 మీ రంగనాయకు వచ్చింది. దేవుడు దాన్ని ఇంట్లో పెట్టుకున్నారనుకుంటా. నోటుకొచ్చాడు వాగేశా. తప్పని మహమ్మద్దులు గారు. ఇప్పుడు ఎలాగా చాలే ఊరుకోండి. అది మీ రంగనాయకు కాదులేండి, ఏదో ఆట పట్టించడానికి చెప్పాను. అది మా చెల్లెలు చిత్రండి. హాస్యానికి అద్దు ఉండాలి, బుద్ధి ఉండక్కర్లా దానికి. గుండె ధైర్యంగా ఉండి కాబట్టి సరిపోయింది. అదే అదురుకుంటూ పడితే పని ఆర్టు పేరు అవతల పారేసేవాళ్ళు. కనబడుతూనే ఉంది మీ గుండె ధైర్యం. కాళ్ళలో చెప్పులు చేతిలో పెట్టుకుని బుడుగుని పరుగులు పెట్టి పెద్ద ధైర్యవంతులు అంట. అమ్మా ఏమన్నాడో తెలుసా? ఏమన్నాడమ్మా? అరే బుజ్జి, అరే కన్నా, కాకి పిల్ల కాకి ముద్దు, వాట్ ఇస్ దట్? నథింగ్. మిమ్మల్ని పిలవరండి మీ అమ్మగారు. చింతలు చింతపండు రమ్మనండి మీ చెల్లాయన ఒకసారి. మీరు మొట్టమొదటిసారి మా ఇంటికి వచ్చారు, అదేమో మీ ముద్దుల బుజ్జి మరదలు. మీరు పిలవండి ఒకసారి. నేనే పిలవనా? పిలవండి. చిత్రా కమాన్. ఇది రాలేదుగా, ఇంకా మీ చేతిలో పెట్టలేదు డబ్బు. డబ్బు డబ్బు సంగతి సరేనండి, ఆ పిలవడం ఏమిటండి? మరి అలా పిలవాలి. అలా పిలిస్తే అమ్మాయి రాదు. మా చెల్లెలు సారంగ దరియా. నేను పిలుస్తా, మీరు వినండి. వినండి. దాని కుడి భుజం మీద కడవా, దాని గుద్దె పురైకలు మెరియా, అది రమ్మంటే రాజుల చెరియా. దాని పేరే సారంగ దరియా, దాని పేరే సారంగ దరియా. దాని గడం భుజం మీద కడవా, దాని ఎజట్టు రైకలు మెరియా, అది రమ్మంటే రాజుల చెరియా. దాని పేరే సారంగ దరియా, దాని పేరే సారంగ దరియా. లేకున్నా నడిస్తే గల్గల్, కొప్పున మల్లె దండల్, లేకున్నా చిక్కిలి గిల్గిల్. దాని నవ్వులు లేబుర ముచ్చాల్, అది నవ్వితే వస్తాయి మురిపాల్. అది రమ్మంటే రాదుర చెలియా, దాని పేరే సారంగ దరియా. దాని కుడి భుజం మీద దాని గుద్దె పురైకలు, అది రమ్మంటే రాదుర చెలియా. దాని పేరే సారంగ దరియా, దాని పేరే సారంగ దరియా, దాని పేరే సారంగ దరియా. ఏ చిత్ర రావే. కమాన్. అనగనగా ఆకాశం ఉంది, ఆకాశంలో మేఘం ఉంది, మేఘం మీద రాగం ఉంది, రాగం ఉంది కరిగించింది, కరిగింగే చిక్కయింది, చిక్కల పాట చిక్కల పాట. ఆ చిలక నువ్వే కావాలి, ఆకాశం ఉంది, ఆకాశంలో మేఘం ఉంది, రంగుల రాణి రావే పంచ కళ్యాణి. బోండి కోసం ఓణి తప్పించింది ముండా. రంభమరదలు రంజుగా ఉంది, అందమంతా ముందర ఉంది, సంబరానికి సయ్యని అంది, అందుకే యమ తొందర ఉంది, అందుకే యమ ఏ నా మీద పడ్డావేంటి? అది కాదండి, అమ్మ లోపల నుంచి తోసిందా, వచ్చి మీ మీద పడ్డా అంతే. ఓహో, ఎలా వచ్చిందా? మీ అమ్మ తోస్తే నా మీద పడ్డావు, నా మీద పడితే పరుగు మీద పడ్డట్టే. మరి నేను తోస్తే మీ అమ్మ మీద పడితే మజా లేదు. ఆ మైసైడ్ కుర్రోడు మీద పడు, ఎప్పుడు కావాలని వస్తాడు. ఏమిటండి రికార్డులు? చిత్రా, మీ అక్క నేను పక్క పక్క నుండి ఎలా ఉన్నారా? అది చెప్పాలని అనుకుంటుంది పాపం, మైకులు సహకరించలేదు దానికి. ఆ క్లిప్ స్ట్రైట్ పెట్టు. అందమైన బాబా, లాంటి బాబా, నీ అందమంతా చూసి నే మురిసిపోయా బాబా. అందమైన బాబా, అందమైన బాబా, చందమామ లాంటి బాబా, నీ అందమంతా చూసి
చెప్పు. అక్కేమో ఆ. చాలా చాలా ఏ. అందంగా ఉంది కదా. నేను మహేష్ బాబు లాగా ఉన్నాను. అబ్బా వంగ తోటలో పెడతారు పిడతా అలా ఏ, ఉన్నా. అలా అనకూడదే బావగారి కోపం వస్తుంది. మీరు చెప్పండి కరెక్ట్గా. అది పిచ్చిదిలేండి, ఏదో ఒకటి వాగుతూ ఉంటుంది. మీరు చెప్పండి. మీ అందం నా కళ్ళతో చూస్తే కదా తెలిసేది. నేను చెప్తాను వినండి. నవమన్మధుడా అతి సుందరుడా నీ చూసిన ఈ ఘనుడు చెల్లి ఎవరీతగాడు విట్టి నా మనసును దోచాడు. శ్రీరాఘవుడా ప్రియమాఘవుడా నీ పలచిన ఈ ఘనుడు చెల్లి ఎవరీతగాడు విట్టి నా మనసును దోచాడు. వెచ్చని ఊపిరై వేయి వేణుగులూదగా తొలి ముద్దు చిందే చాటు మాటు సైగలతో వీడమీటిన తీరుగా బిగి కౌగిలందే జడలాగాడే కవ్వించాడే రవిరాగాలే శుద్ధి చేశాడే అధరాలతో శుభలేఖ రాసి మరుడే అద్దె చెల్లి ఎవరీతగాడు ఇట్టే నా మనసును దోచాడు. శ్రీరాఘవుడా ప్రియమాఘవుడా నీ పలచిన ఈ ఘనుడు చెల్లి ఎవడే ఈ కర్రుడు. కర్రవాడను కొన్ని కౌడలిస్తే చిత్ర ఓయ్ నాది నాకు కనపడదు కదా. ఏమిటది? అందం అందం. నువ్వు అద్దం ఉంటే పట్టరాలి. అమ్మద్దం పట్టుకో. అగో ఎవరద్దం? అమ్మద్దం. మీ అమ్మద్దం పెద్దద్దం. మీ అమ్మద్దంలో మన ముగ్గురం కాదు, చాగర్ల సెంటర్ మొత్తం కనపడుద్ది. మీ అమ్మద్దం వద్దు. ఉండండి ఉండండి నా అద్దం పట్టుకో. ఆగు, నీ అద్దంలో మొత్తం కనపడము, మోకాల వరకే కనపడతాం. యాండి నా గదిలో కావలసిన అద్దాలు ఉన్నాయండి, మరి చూసుకుంటారా? తొందరగా తొందరగా. యాండి, నా గదిలో అద్దంలో మీ అందం చూసుకునే సమయానికి నేను ఎలా ముస్తాబై ఉంటానో చెప్పునా? అవుతారు. పట్టు సీరి కట్టుకున్నా కట్టుకున్నలో కట్టుకున్నా ఈ బుట్టి పెట్టుకున్నా పెట్టుకున్నలో పెట్టుకున్నా నడుముకు వడ్డానం చుట్టుకున్నా చుట్టుకున్నలో చుట్టుకున్నా సుక్కని పెట్టుకున్నా పెట్టుకున్నలో తిట్టుకున్నా పెళ్లి కూతురు ముస్తాబురో జాడల్లో ముస్తాబురో చేయిస్తాను అడుగులు అడుగులు ఇస్తాను నేను మెచ్చి నన్ను మెచ్చి కూడా ఇట్టి వస్తాదని ఎంట నేను వస్తా ఎక్కడికి వస్తావు? ఎక్కడికి? గదిలోకి. గదిలోకి. అక్కడ ఇద్దరే కానీ ముగ్గురు ఉండకూడదు. ఏ ఎందుకు ఉండకూడదు? నువ్వు రాకూడదే. రావచ్చు నేను వస్తాను. నువ్వు వచ్చి ఏం చేస్తావు? ఏమండి? ఆ. అమ్మ ఏం చెప్పింది తెలుసా? ఆ. ఉసి చిత్ర అక్క బావ లోపల ఏం చేస్తున్నారు చూసి నేర్చుకోమ్మా. అంటే ట్రైనింగ్ అన్నమాట. ఏమో అటువంటి డైరెక్ట్గా చూడకూడదు. ఏ? ఏ తలుపు సందుల్లో నుంచో ఏ కిటికీ సందులో నుంచో చూడాలి. నువ్వు రాకూడదే. నేను వస్తాను. వస్తావు వస్తావు. నువ్వు అడిగింది ఏనాడైనా లేదన్నా, నువ్వు రమ్మంటే ఎక్కడికైనా రానన్నా, నీ ముద్దు ముచ్చట వద్దన్నా, సరదా పడితే కాదన్నా. అయస్కాంతం కింద పిన్నిసి పడిపోయినట్టు అయిపోయింది. ఏమండి ఏమండి మనం గదిలోకి వెళ్ళొద్దు. ఆయన ఏమిటి మా చెల్లి మీద అంత పెద్ద పూనకం మూనారు మీరు? వద్దు వద్దంటే ఎనదేముండా. అదేదో చిన్నపిల్ల సరదా పడి వస్తాను. సరదా పడుతుందా? సరదా పడతాను కదా, ఏమన్నా సినిమానా సర్కసా? చిన్న పిల్లంట. పడవెంత చిన్నదైనా పెద్ద గడేసి నడవాల్సిందే. మన గదిలోకి వెళ్ళొద్దు. కానీ నేను ప్రశ్న అడుగుతాను, సూటిగా సమాధానం చెప్పాలి. మరి అడగండి. ఏమండి, మా చెల్లెల చిత్ర చక్కనిదా, మీ రంగనాయకి చక్కనిదా? ఒక్క మాటలో చెప్పండి. ఖరీదైన ప్రశ్న. ఎప్పుడో చూసా రంగనాయకుని, ఇప్పుడిప్పుడే చూస్తున్నా చిత్తన్ని. అసలు భూమి మీద నిలబడిందేమన్నా. నీకు రంగనాయకి తేడా చెప్పమంది మీ అక్క. సరిగా నిలబడు. నిన్ను రోడ్డు మీద చూసిన తీలాగాయతు, నేను రోమియాగా మారిన తీలాగాయతు, గుండెల్లో పుట్టుకొచ్చేసాగాయతు, ఇక చూడు ప్రేమలోతు కాంచనమాల. ఎందుకు కొడుతున్నారు మీరు? ఎందుకండి
ఎందుకు కొడతాను? లంగా అయితే ఏంటి? ఎవరన్నారు? లగాయితు. లగాయితు అన్నా నేను. మళ్ళీ పాడండి. మీకు అలా వినపడిందా? పాడండి మళ్ళీ. మీ ఇంట్లో శబ్ద కాలుష్యం పెరిగిపోయి మీకు అలా వినపడుతుంది. సరిగా వినండి. సూర్యకుమారి లగయతు లగయతు ఏంటి బిగిచ్చేస్తున్నారు? చంపేద్దామని. మాకెరాయి కూడా మీరు తీసుకుందామని. ఇది బిగుసుకుపోతే తీసిన రాదు ప్రాణం. చిత్ర ఒకసారి వాట్ చేయి. అంతే కదా. ఏమండి ఇక్కడ ఎక్కడన్నా లేడీ డాక్టర్ అర్జెంట్ పిలిపించండి. ఏమండి మీకేమైనా జబ్బు చేసిందా? కాదు మీ చెల్లాయికి దానికేమైంది? గర్భం గర్భం. దానికా? అయ్యో పాపం ఆయనకేం లేదు. ఇది కదా గర్భం. బాణపట్ట 14 నెలలు. హోయ్ హోయ్ ఏమనుకున్నావు? ఇది స్టేట్ బ్యాంక్. తాళాలు ఉన్నాయా? బ్యాంక్ తాళాలు కావాలా? వద్దులేవే చిన్నపిల్ల చేతగాక. ఆ కప్పలో పెట్టాల్సిన తాళం ఈ కప్పలోను, ఈ కప్పలో పెట్టాల్సిన తాళం ఆ కప్పలోను పెట్టేవరకు అటు కప్ప జడద్ది, ఇటు తాళము జడద్ది. మైనార్టీ దీన్ని అక్కడ గుత్తి గుత్తిని చేతులు పెడతా. తాళాల గుత్తి. ఏమనుకున్నావు? ఇది ఒరిజినల్ ఒరిజినల్. ఇది మీకు కావాలంటే ఎవరో ఒకళ్ళు పుణ్యం చేసుకోవాలి. వద్దులే. ఇంతకు వాక్ అంటే ఏంటి? హంసలాగా నడవడం. అంతేనా? ఏమండోయ్ నేను నడిస్తే ఎలా ఉంటుందో చెప్పమంటారా? చెప్పేస్తున్నానండి, చెప్పేస్తున్నా. రంగనాయ్ కాలిగోడు బలాదూర్ చిత్ర. కాదండి కాదండి, చిత్ర కాలిగోడు బలాదూర్ రంగనాయకి. మరి వాళ్ళ ఇంటికి 7-8 సార్లు మీరెందుకు వెళ్ళారండి? గడ్డి బుద్ధి తిని. ఏమండి అడవుల్లో ఏదో చెప్తున్నా. ఎప్పుడు చూసినా ఎప్పుడొచ్చా ఏం తెచ్చా ఎప్పుడు వెళ్తా అంటా తప్ప మీరని ఒక్కసారి అనలేదండి. మీ మర్యాద చూస్తుంటే కడుపు నిండిపోయి కళ్ళమ్మట కారుతున్నాయి. బొట్టమ్మట బొట్టు చుక్కమ్మట చుక్క. ఏమిటవి? ఆనంద బాష్పాలు. ఆయన మర్యాద గురించి దానికేం తెలుసండి? మర్యాద పుట్టిందే మా ఇంట్లో. నా చేత ఒక్కసారి మర్యాద చేయించుకున్నారే గనక జీవిత కాలం మర్చిపోరేనంటే నమ్మండి. అయినా నేను ఎలాంటిదని అనుకున్నారు? అలాంటి దాన్ని కాను అప్పలకొండ అస్తమాటు మార్చను అలాంటి దాన్ని కాను అప్పలకొండ అస్తమాటు మార్చను 5 దాకా పాలిస్తా ఆగకుండా 5 దాకా పాలిస్తా ఆగకుండా అప్పలకొండ నా భుజముందా అప్పలకొండ భుజముందా. దా మర్యాద చేస్తా. మర్యాద 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 మర్యాద. కూర్చోండి. మర్యాద మర్యాద మర్యాద. లేదండి ఎక్సర్సైజ్ చేస్తున్నాం. ఏంటి బద్ధకంగా లేపుతున్నా? నాకు అనుమానంగా ఉందా? పనివాడు ఎప్పుడు బద్ధకంగానే ఉంటాడు. మీరే లేపి పని చేయించుకోవాలి. మిమ్మల్ని ఎవరో పిలుస్తున్నారు చూడండి. వీని అభినయం కాలిపోను. వచ్చింది మొదలుకొని చూస్తూనే ఉన్నాను. ఆ ఉంగరాలు చూసుకోవడం మురిసిపోవడం, ఉంగరాలు చూసుకోవడం మురిసిపోవడం. ఇంకెంతసేపు చూసుకుంటాడు? గట్టిగా చూసుకుంటే 5 నిమిషాలు. ఆ తర్వాత నేను చెబుతున్నాను, నిజంగా జీవితంలో చూసుకుందామన్నా చూసుకోలేడు. అవి ఈయనకే తెలియకుండా మా అమ్మ భోషణాలకు వెళ్ళిపోతే ఏం చూసుకుంటాడు పాపం. అయినా సరే కొత్త సాని కడకు పోవునప్పుడు కోడిగాండ్లకు పుట్టు పుండ్లలో ఇది కూడా ఒక మాయదారి వలపురోగమే సుమా. అది ఎలాగో తెలుసా? రాగము తీయబూనుట రాగము తీయబూనుట సరాగములాడుట మేని సొమ్ములేలాగునైన సానికల వెంబడవేయుట డాబునూరకి మోగుట చప్పుడవు కరణి పైకము తట్టుడా భోగి పోలికం
త్యాగివలె నటించుట విటావళి చేష్టలు క్రొత్త చోటులం రాగము తీయబూనుట సరాగములాడుట. ఏమండోయ్ సుబ్బారావు గారు, కలిమిలో లోటు లేని వారు ఈ మధ్యనే కోటికి పడగెత్తారని కూడా విన్నాం. అంత పెద్ద కోటీశ్వర్లు అయ్యుండి అదేమిటండి అన్ని గాజురాలు ఉంగరాలు పెట్టుకుని చెప్పాడు? గాజురాళ్ళు అన్న గాడిద కూడా చెప్పండి. ఎవడాడు? గాడిద? ఏమండి అవి సరిగా కనపడక నేనేనండి అన్నాను. మీరన్నారా? ఏమండి ఉంగరాలకి చాలా స్టోరీ ఉందండి. గర్భాధానం నాడు గదిలోకి పోనని బెట్టు చేస్తే నేను మా మామగారు లేమ కన్నా ఎత్తుకారులే చూడండి. మౌంట్ రోడ్ మద్రాసు వెళ్ళాం. 6,000 పెట్టి కంపు, 3,000 పెట్టి రవ్వ రాచి 12,000 అయ్యాయి. 639 మహానుభావ. ఎంతండి? 639 అండి. 639? 639 అని మాకు తెలుసండి. మరి ఇక్కడి నుంచి మద్రాసు ఎలాగెళ్ళాం? ఎలా వెళ్ళారు? డ్రైవింగ్, లాడ్జింగ్, బోర్డింగ్, బోకరేజ్ ఇవన్నీ ఎవరిస్తారు? అన్ని అందులో కలిపి చెప్పారా? తిన్నగా చూడండి. అబ్బా పోదురు, అవి మీ వేలికుండంగా వాటి నాణ్యం నాకు ఎట్లు తెలియదు చెప్పండి. ఏంటిది కావాలా? కావాలి. మరి ఇంతకు ముందే చెప్తే సగం వరకు తీసేవాడిని. తప్పు. ఏమండి ఎప్పుడో గర్భాధానం పెట్టి ఎప్పుడు తెస్తున్నాం. ఇంట్లో వ్యాసరైన ఉందా? వ్యాసలిన్ లేదు, మా అమ్మ దగ్గర ఏదో జిగురు ఉండండి. ఆగండి ఆగండి ఆగండి. జిగురు అంటించడానికి పనికొత్త, జారడానికి పనికిరాదు. ప్రయత్నం చేస్తాను. ఆగండి. విడుముండోడు అని ఊరు వాడ ఎన్నెన్ని అన్న పసి పిల్లవాడు నా వాడు. విడుమొరటోడు అని వాళ్ళు వీళ్ళు ఎన్నెన్ని అన్న మహారాజు నాకు నా వాడు. మనసులో అలా కదుపుతుంటే అలాగా కదపకండి కదపకండి. ఆగండి ఆగండి. ఆగండి, మిమ్మల్ని అవస్థ పెట్టి అయోగ్యుని కాదు నేను. మీ ప్రాణానికి నా ప్రాణం అడ్డం వేస్తాను. ఆగండి 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 ఆగండి. వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది ఉంగరం. ఏమండి అదేమిటండి ఒక్క ఉంగరం నా వేలికి అసలు అందంగా లేదేమి? ఒకటి బాగోలేదా? బాగోలేదండి. అవును మరి ఒకటి బాగోగే. నాకు ఈ తిప్పలో ఇది కూడా పెట్టుకొని చూసి ఇచ్చేయండి. లా 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 లా. ఉంగరాలు నాయే సూచిచ్చేయండి. ఉంగరాలు నాయే సూచిచ్చేయండి. ఎలా ఉన్నాయండి? బాగున్న వస్తువులు వాడను నేను. ఒరిజినల్ గోల్డ్. సూచిచ్చేయండి. ఉంగరాలు నాయే. అసలు మీరెవరండి? ఏమండి? అమ్మా ఎవరో పూచోడు వచ్చాడే లోపలికి ఉంగరాలు అడుగుతున్నాడు. రావే అమ్మా, నేను ఒక్కదానే ఉన్నాను. అమ్మా ఆగండి ఆగండి ఆగండి. ఎక్కడుంది మీ అమ్మ? ఇంట్లో. ఇంట్లో లేదు. మరి ఆడ కూర్చొని ఆయన తీసిపోతే తెల్లరగట్ట 5 గంటలకి నదుల్లో చాలా టైం ఉంది. అయినా మీ అమ్మ వద్దు. ఏమండి గుర్తులేదండి, నేనే ఇచ్చాను మీ ఉంగరాలు. మీరెవరు? అది గుర్తు. ఎవరా? గుడివాడ సుబ్బారావునండి. సుబ్బారావు గారు మీరా? చెప్పరేమండి? అయితే ఇచ్చేయండి. ఏమిటి ఇచ్చేది? ఉంగరాలు. ఉంగరాలా? మీరు వచ్చే ముందు నాకు మా అమ్మ మాట చెప్పిందండి. ఏమని? అమ్మామణి, ఈ రోజు మన ఇంటికి అపర కుబేరుడు, కోటీశ్వరుడు, చేతికి ఎముకలేని మనిషి, దానకన్నుడైన సుబ్బారావు గారు వస్తున్నారు. ఆయన ఏమైనా ఇస్తే కాదనకుండా తీసుకో. ఇచ్చిన వస్తువు ఏది తిరిగి తీసుకునే ఆచారం మీ వంశంలోనే లేదని చెప్పింది మా అమ్మ. ఉంగరాలు మింగేలు చూస్తుంది. మోసం దాకా కుట్ర. ఏమండి ఒకసారి నవ్వండి. నవ్వుతూనే ఉన్నావు. అలా కాదు, కిలకిల కిలకిల నవ్వాలి. ఆహా, కిలకిలకిలా నవ్వాలా? కింద పడి తన్నుకోవాలా? లాభాలు వచ్చిన నవ్వుతారు, నష్టాలు వచ్చిన ఎలా నవ్వుతారండి?
చిరునవ్వే. వద్దులేండి, ఇలా ఏడుస్తే పెట్టే ఉంగరాలు నాకు మాత్రం దేనికండి? 7 వారాల నగలు చేయించి మా అమ్మ భోషణలో దాచిని తీసుకున్నా. తీయద్దండి, తీయద్దు, తీస్తే నా మీద ఒట్టే. ఏమండి, అంత పెద్ద ఒట్టు పెట్టారు కాబట్టి ఆగానండి. ఉంచుకున్నారు కాబట్టి ఊరుకున్నా, లేకపోతే యథ ప్రాణం పైకిపోయేది. ఏమండి, ఈ దేహం మీది, ఈ ప్రాణం మీది, మీకు ఉపయోగపడని దేహం నాకు ఎందుకండి? గుడు అణిచి మసుకొచ్చే దేహాన్ని మీకు ఎలా కావాలంటే అలా ఉపయోగించుకోండి. ఇన్ని ఉంగరాలు ఇచ్చారు కదా, ఈ శుభ సందర్భంలో తాంబూలం వేసుకుంటారా? వద్దండి, ఒకసారి వేసుకుంటే డెక్కట్టేసిందండి. తోస్తే పోదు, తీస్తే రాదు. పోనీ గంధం రాసుకుంటారా? గంధం అంటే రాయండి, మందంగా బయట ఉంటది. అలాగే రండి, మీకు సరదా తీరిపోతే మాకు త్వరగా తీరిపోతుంది. అందాలన్నీ నీకి, ఆనందాలన్నీ నీకి, ఓ రాజా ఈ రోజా ఇక నీదిరా. అందాలన్నీ నీకి, ఆనందాలన్నీ నీకి, ఓ రాజా ఈ రోజా ఇక నీదిరా. ఈ లోకాన నీ సాటి లేడెవ్వడు, ఈ లోకాన నీ సాటి లేడెవ్వడు, నీ తోడైన మగవాడే లేడెవ్వడు, నీ తోడైన మగవాడే లేడెవ్వడు. అందాలన్నీ నీకి, ఆనందాలన్నీ నీకి, ఓ రాజా ఈ రోజా ఇక నీదిరా. దిన్నెలెందుకు నా కనులుండగా, అవును, జాజులెందుకు నా మోజులుండగా, మధుబులెందుకు నా పెదవులుండగా. కళ్ళు కళ్ళు కలిసనంటే కళ్ళాలే పడతాయి, కళ్ళు కళ్ళు కలిసనంటే కళ్ళాలే పడతాయి, మనసు మనసు కలిసనంటే మరులు సొంతమవుతాయి, మనసు కలిసనంటే మరులు సొంతమవుతాయి. మరులు సొంతమవుతాయి. అందాలన్నీ నీకి, ఆనందాలన్నీ నీకి, ఓ రాజా ఈ రోజా ఇక నీదిరా. అందాలన్నీ నీకి, ఆనందాలన్నీ నీకి, ఇక నీదిరా, ఇక నీదిరా. నా ప్రాణమా నన్ను వీడిపోకుమా, నీ ప్రేమలో నన్ను కరగని. ఓ, సైజు తేడా వచ్చింది, ఏదో సరిపోయింది పుట్ట, ఏదో సరిపోయింది. మీ అమ్మాయి అనుకున్నానండి, బాగా తేడా ఏం లేదులేండి. మీ అమ్మాయి అనుకున్నా. కళాభిమానులు, కళా పోషకులు, కళాకారులు మరి ఈ ఉత్సవ కమిటీలో ఎంతో యాక్టివ్గా పనిచేసి స్వామివారికి ఎనలేని సేవ చేసి ఈ మధ్యనే పరమపదించినటువంటి క్రీస్తేసులు శ్రీరంగం లోకేశ్వరరావు గారి జ్ఞాపకార్థం, మరి వారి అన్నయ్య గారి అబ్బాయి వాళ్ళ చిన్నాన్న గారి జ్ఞాపకార్థం నాకు 100 రూపాయలు కానుక చెందించారు. వారికి వారి కుటుంబానికి మరి ఆ సిద్ధివినాయక స్వామి ఇటువంటి రూపాయలు కలిగించాలని
మరి లోకేశ్వర గారి ఆత్మ ఎక్కడున్నా వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ వారికి నమస్సుమాంజలు తెలియజేసుకుంటున్నాను. సానాబోయిన అర్జున్ రావు గారు హార్మోనియం మన సత్యబాబు గారిని ఆశీర్వదిస్తూ ఒక 100 రూపాయలు, డోలెక్ మన వీర్రాజు గారిని ఆశీర్వదిస్తూ ఒక 100 రూపాయలు ఆశీర్వదించి ఒక 100 రూపాయలు కానుక చదివించారు. వారికి మా కళాభివందనాలు.